హలో ఫ్రెండ్స్, ఇన్స్టిట్యూట్ ఫర్ అకౌంటెంట్స్కి స్వాగతం. ఈ వీడియోలో నేను ఆల్రెడీ ఫైల్ చేసిన ఈపీఎఫ్ రిటర్న్స్కి సంబంధించి కాపీస్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇప్పుడు కొత్తగా సెప్టెంబర్ నుంచి మారిన తర్వాత అవి ఎక్కడ మనకి స్టోర్ అవుతున్నాయి, అండ్ పాతవి సెప్టెంబర్కి ముందు నెలలు ఫైల్ చేసినప్పుడు ఎక్కడ స్టోర్ అవుతున్నాయి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఆల్రెడీ మన ఛానల్ని యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ ద్వారా మంచిగా నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటున్నారు చాలామంది. అలాగే ఎవరైనా కొత్తగా ఎవరైనా సరే మళ్ళీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి అనుకుంటే కనుక కంపల్సరీగా ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో ఆ వీడియో కిందనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మనం అప్లోడ్ చేసిన వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ ద్వారా తెలుస్తాయి. అండ్ పాతవి ఆల్రెడీ నేను ఈపీఎఫ్ రిటర్న్స్ కొత్త ప్రాసెస్లో ఎలా ఫైల్ చేయాలి అనేది రీసెంట్గా విశాఖపట్నంలో ఒక సెమినార్ని కండక్ట్ చేసాము, వర్క్షాప్ లాగా. ఆఫ్లైన్లో కండక్ట్ చేసామండి. విశాఖపట్నంలో ఉన్న వాళ్ళు చాలామంది అటెండ్ అయ్యారు. అండ్ చాలామంది బయట ఊర్ల నుంచి కూడా వచ్చారు ఆ క్లాస్ కోసం. సో ఆ క్లాస్కి సంబంధించి రిటర్న్స్ ప్రాసెస్ ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసామో అది నేను యూట్యూబ్లో కూడా పెట్టాను. అది కూడా మీకు ఎవరికైనా అవసరం అయితే చూడొచ్చండి. ఇదిగోండి యూపీఎఫ్ కంపిటీషన్స్ అని ఇక్కడ ఉంది కదా, ఈపీఎఫ్ కంపిటీషన్స్ అండ్ రిటర్న్స్. ఇందులో అండి మీకు ఇక్కడ ఆ, మన ఛానల్ నేమ్ టైప్ చేయండి యూట్యూబ్లో. చేస్తే మన ఛానల్ ఇలా ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ మీకు వీడియోస్ అన్నీ ఉన్నాయి, రీసెంట్ వీడియోస్ అప్లోడ్ చేసినవి వస్తాయి. ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. ప్లేలిస్ట్లోకి వెళ్తే ఏంటంటే ఈపీఎఫ్ 2025 అని ఉంది కదా, ఇందులో ఈపీఎఫ్కి రిలేటెడ్ అన్నీ ఉంటాయి. అలాగే జిఎస్టీ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఏదైనా మీరు వీడియోస్ చూడాలి అంటే ఇక్కడ ఉన్న వాటిలోంచి చూడొచ్చండి. ఓకే. సో అండ్ మన ఇన్స్టిట్యూట్ ఫర్ అకౌంటెంట్స్లో అప్డేటెడ్గా ఎప్పటికప్పుడు క్లాసెస్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటాము. సో ఎవరికైనా సరే ఫుల్ టైం రెగ్యులర్గా క్లాసెస్ కావాలి అన్నా, ఆన్లైన్లో కావాలన్నా, ఆఫ్లైన్లో కావాలి అన్నా, మొత్తం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ సిస్టమేటిక్గా ఎవరైనా నేర్చుకోవాలి అనుకుంటే తప్పకుండా ఇన్స్టిట్యూట్ నెంబర్ కాల్ చేసి డీటెయిల్స్ తీసుకోండి. ఆఫ్లైన్ క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్, వీడియో క్లాసెస్, అన్ని రకాల క్లాసెస్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయి. ప్రాక్టికల్గా వర్క్ నేర్పిస్తాం. అకౌంటెంట్గా ఎవరైనా వర్క్ చేయాలి అనుకుంటే మాత్రం తప్పకుండా రెస్పాండ్ అవ్వండి, వర్క్ నేర్చుకోండి. అండ్ ఇండివిజువల్గా మీ అంతట మీరుగా జాబ్ తెచ్చుకోవచ్చు. మీ అంతట మీరుగా ఆ జాబ్కి వెళ్ళి ఆ, ఎవ్వరి సపోర్ట్ లేకుండా వర్క్ చేయొచ్చు. అలా ఇక్కడ ట్రైనింగ్ ఉంటుంది. సో అలా ఎవరికైనా కావాలి అంటే తప్పకుండా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, 9292959527. ఓకే. సో టాపిక్లోకి వద్దాం. మనకి ఈపీఎఫ్ ఎంప్లాయర్ పోర్టల్లోకి వెళ్ళిన తర్వాత పేమెంట్స్ అని ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది. సెప్టెంబర్ 2025 ఈ నెల గుర్తుపెట్టుకోండి. ఈ నెల తర్వాత ఎవరైనా రిటర్న్స్ ఫైల్ చేస్తే అవి పాతవైనా ప్ర సెప్టెంబర్ నుంచి అయినా గుర్తుపెట్టుకోండి, సెప్టెంబర్ నుంచి అయినా పాతవైనా. ఇప్పుడు నేను సెప్టెంబర్ 2025 తర్వాత ఆగస్ట్ నెల ఫైల్ చేశాను అంటే కొత్త పద్ధతిలో ఆగస్ట్ రిటర్న్స్ ఫైల్ చేశానండి. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే న్యూ ప్రాసెస్లో పాత నెలలవి ఎవరైనా ఫైల్ చేసినా సరే అవి ఇక్కడే వస్తున్నాయండి, రిటర్న్ ఫైలింగ్లో ఉంటున్నాయి. ఇదిగోండి ఇక్కడ మీకు ఆల్రెడీ నేను సెప్టెంబర్ అక్టోబర్ ఆల్రెడీ ఫైలింగ్ అయిపోయింది. సో ఆగస్ట్ సెప్టెంబర్ నెలలు ఇక్కడ కనిపిస్తున్నాయి. యాక్చువల్గా కొత్త ప్రాసెస్ ఏంటండి, సెప్టెంబర్ నుంచి వచ్చింది. కానీ ఆగస్ట్ నెల రిటర్న్ కూడా నేను సెప్టెంబర్ ప్రాసెస్లో ఫైల్ చేశాను కాబట్టి ఇక్కడ కనిపిస్తోంది. రైట్, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ చూడండి పేమెంట్స్లోకి వెళ్ళి వ్యూ ఓల్డ్ ఈసీఆర్స్ అంటున్నా. సో వేజ్ మంత్ అన్నప్పుడు సపోజ్ చూడండి నేను ఇక్కడ ఆగస్ట్ తీసుకుంటాను, ఆగస్ట్ 2025. సో ఆగస్ట్ 2025 మంత్లీ కంట్రిబ్యూషన్ అన్నప్పుడు సెర్చ్ అంటే చూడండి రావట్లేదు, నో చలాన్స్. అదే నేను జులై తీసుకున్నాను అనుకోండి, జులై నేను మళ్ళీ పాత పద్ధతిలోనే చేశానండి. సో జులై 2025 ఇదిగోండి సెర్చ్ అంటే కనిపిస్తుంది, గమనించారా. అలాగే పాత ఇయర్స్ ఏదైనా సరే మీకు ఏ నెల అంటే మీరు ఆ ఇయర్లో ఉన్నారు అంటే కనుక చూసుకోండి. ఆ ఇయర్లో మీరు ఉన్నారు అంటే నవంబర్ 2023 ఇదిగోండి పాత రిటర్న్స్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. సో దీన్ని బట్టి మీరు ఆ, ఏదన్నా అవసరమైతే ఆ డేటాని యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఈ వీడియోలో మీకు చూపించింది ఏంటి అంటే రిటర్న్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి,
కొత్త రిటర్న్స్ అండ్ పాత రిటర్న్స్ అంటే సెప్టెంబర్ 2025 తర్వాత ఫైల్ చేసిన రిటర్న్స్, సెప్టెంబర్ 2025కి ముందు ఫైల్ చేసిన రిటర్న్స్ ఎక్కడెక్కడ మనకు దొరుకుతున్నాయని చెప్పాను. సో ఆల్రెడీ నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసిన ఈపీఎఫ్ రిటర్న్స్కి సంబంధించిన వీడియోని కూడా చూడమన్నానండి. అండ్ ఇక్కడ ఈపీఎఫ్ రిలేటెడ్గా రిటర్న్స్ వేసేటప్పుడు అండి, చాలామంది ఇదివరకు ఎంప్లాయీస్ లిస్ట్ ఉంది కదా, ఆ ఎంప్లాయీస్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకుని మేము రిటర్న్స్ అప్లోడ్ చేసేవాళ్ళము అంటున్నారు. ఇప్పుడు అలా డౌన్లోడ్ ఫెసిలిటీ లేకపోయినా పాత ఫైల్ ఏదన్నా ఉన్నా అదైనా మీరు యూస్ చేసుకోవచ్చు. ప్రతి నెల మీరేం డౌన్లోడ్ చేసుకునేట్టుగా పాత పద్ధతిలో అక్కర్లేదండి. ఆ ఫైల్ ఒకటి ఉంటే ఆ ఫైల్ని యూస్ చేసి మీరు రిటర్న్ అనేది అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ నేను మీకు చూపించిన వీడియోలో కంటెంట్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేయండి. అండ్ అవసరం అవుతుంది అనుకున్న వాళ్ళకి షేర్ కూడా చేయండి. మన ఛానల్ ద్వారా మంచి నాలెడ్జ్ని గెయిన్ చేసుకుని మంచిగా ఇన్కమ్ సోర్స్ని ఎర్న్ చేయాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మీ బాలాజీ, ఇన్స్టిట్యూట్ ఫర్ అకౌంటెంట్స్.